పెదకూరపాడు నియోజకవర్గం అభివృద్ధి కోసం మీరు భాష్యం ప్రవీణ్ గారు కావాలా? భాష్యం ప్రవీణ్ గారు కావాలమ్మా. నమ్మూరు శంకర్ ఎందుకు ఏం చేశాడా? ఏం చేయలేదుగా, ఏం చేయలే. మీ గ్రామానికి అభివృద్ధి ఏం చేయలేదా? ఏం లేదు, ఏం లేదు. ఒక్క గుంట పూడ్చింది లేదు, ఏం లేదు. భాష్యం ప్రవీణ్ గారు చేస్తారని మన నమ్మకం. కన్ఫామ్గా చంద్రబాబు గారు ఉంటాడు పైన, చేస్తాడు. సైకోలు కాదుగా, సైకో పాలన కాదు, వచ్చేది మంచి పరిపాలన. చంద్రబాబు నాయుడు ఎప్పుడో ముఖ్యమంత్రి, ఇప్పుడు కాదు. ఆయన లోన వేసిన రోజే ముఖ్యమంత్రి. భారీ మెజార్టీతో గెలుతాడు. మరి భాష్యం ప్రవీణ్ గారిని గెలిపించుకుంటారు. ఈయన 30,000 మెజార్టీతో గెలుతున్నాడు. ఊరు ఏ ఊరు పోయినా పార్టీలో చేరుతూ ఉన్నారు, టీడీపీలోకి. ఏ ఊళ్ళో అయినా చేరుతూనే ఉన్నారు. ఈయన డబ్బులు ఇచ్చినా లేదు, ఏం లేదు. బెదిరింపు లేక మిగిలింది. నిన్న పంతుళ్ళే ఓట్లు అయినస్తున్నారు, ఏమన్నా చూసారా? ఆపుతున్నారు, ఏ ఊరు పోయినా ఆపుతున్నారు. ఏడు కాదు ఆడ కాదని, అయినా కూడా లాగట్లేదుగా. అభివృద్ధి ఏమి లేదు. ఇక మా ఈ దెబ్బ జగన్ వస్తే ఒంటి మీద కూడా బొమ్మ ఎత్తాడు. ఒంటి మీద బొమ్మ ఎత్తేనే బజారు తిరగమంటాడు, లేకపోతే వద్దు అంటాడు. అది జరిగేది.